హాయ్ అండి. అందరికీ నమస్తే. తిరుమలకి సంబంధించి భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులు చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యయ ప్రయాసలు పడి తిరుమలకొచ్చి క్షణకాల దర్శనం కోసం స్వామిని పరితపిస్తూ ఉంటారు. సో, వీళ్ళందరూ గూడా అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు గాబట్టి, మనకు అంటే మనం సహజంగా మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళి అన్ని అవయవాలు మనకు కరెక్ట్‌గా ఉండి మనం నడుచుకుంటూ వెళ్ళి అంటే ఏదో ఒక ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలంటేనే గంటల సమయం పడుతుంది. కానీ పాపము దివ్యాంగులు కావచ్చు, ఇట్లా వికలాంగులు, ఇట్లా దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా మనసు ఉంటుంది భగవంతుని దర్శనం చేసుకోవాలి. కనీసం సంవత్సరానికో, 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకో ఒకసారన్నా దర్శనం చేసుకోవాలని వాళ్ళకందరికీ కూడా కోరుకుంటుంది. సో, వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా అంటే రద్దీ ప్రతిరోజు కూడా 1,00,000 మంది స్వామిని దర్శనం చేసుకుంటారు. అంతమంది దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ప్రయారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో టీటీడీ గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇందులో అంటే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఎందుకంటే టీటీడీకి సంబంధించి వెబ్సైట్ తిరుమల.org TIRUMALA తిరుమల.org అనేటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకొని ప్రతి నెల వీళ్ళకి టికెట్స్ ఓపెన్ చేస్తారండి. నెల ఓపెన్ చేస్తారు. సో, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైనా సెల్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. లేదా ఇంట్లో సిస్టమ్ మానిటరింగ్ ఉంటే దాని ద్వారా అయినా చూడొచ్చు. ల్యాప్టాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ ఇంటర్నెట్ షాప్స్ టికెట్స్ బుకింగ్ చేసే చోటుకి వెళ్తే కూడా వాళ్ళు కూడా బుక్ చేస్తారు. ఒక 10-20 అట్లా ఎక్స్ట్రాగా అంటే వాళ్ళు తీసుకొని దీనికి టికెట్ కాస్ట్ అయితే ఏముండదండి. ఇదంతా ఫ్రీనే. అప్లై చేయడానికి మామూలుగా తీసుకుంటారు కదా అట్లా. సో, ఆ రకంగా కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో అంటే వాళ్ళకి వెసులుబాటు అంటే ప్రతిరోజు కూడా 3 గంటలకు ఉంటుంది. హ్యాపీగా అక్కడ అన్నీ ఉంటాయి. వీల్ చైర్లు కానీ, లేదంటే ఇట్లా మామూలుగా పట్టుకొని నడవడానికి ర్యాంపులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. తీసుకెళ్ళి లోపల దగ్గరుండి స్వామిని దర్శనం చేయిస్తారు. శ్రీవారి సేవకులు ఉంటారు, టీటీడీ స్టాఫ్ ఉంటారు, విజిలెన్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉండి దగ్గరుండి వాళ్ళకి అందరికీ కూడా స్వామి దర్శనం చేయిస్తారు. అయితే చాలామంది కొంతమంది భక్తులు అంటే ఇది ఓన్లీ ఆన్లైన్లోనే పెట్టారు కదా, మరి ఆఫ్లైన్లో ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఒకటి, ఆన్లైన్లో పెడితే ముందుగా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో పెడితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తాను. ఉదయం ఒక రద్దీ ఉంటుంది. మళ్ళీ 2-3 అవర్స్లో కొన్ని వేల మంది తిరుమలకి వచ్చేస్తారు. గంటల సమయంలోనే రద్దీ పెరిగిపోతుంది. అలాంటి సమయంలో మామూలుగా ఉన్నటువంటి భక్తుల్ని కంట్రోల్ చేయొచ్చు. మామూలుగా ఉన్న భక్తులకి నచ్చజెప్పొచ్చు. మామూలుగా ఉన్న భక్తుల్ని కంపార్ట్మెంట్లో కూర్చొని పెట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి కొంచెం ఏదో ఒక రకం చెప్పి పంపించవచ్చు అంత క్రౌడ్లో. అదే వీళ్ళకి అందరికీ చేయాలంటే పాపము వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతారు. అందువల్లనే దీనికి సంబంధించి గతంలో మాన్యువల్గా ఉండేవి కానీ ఆధార్ కార్డు కానీ లేదంటే ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని వస్తే అది చూసిన తర్వాత చంటిబిడ్డలు సంబంధించి సుభదం ఎంట్రన్స్ ఉండేది. వీళ్ళకు దాని పక్కనే మాడవీధులు వీళ్ళకి ఏర్పాటు చేశారు క్యూ లైన్. అక్కడి నుంచి పంపించేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తిరుమలలో. ఎందుకంటే రష్ ఎక్కువైపోయింది, విపరీతమైన రద్దీ, అన్ని దర్శనాలు ఉంటాయి. 300 రూపాయలు విఐపీలు లేదా రకరకాల దర్శనాలన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళందరికీ కొనసాగించాలి. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేస్తే సరే ఈ నెల దొరకపోయినా రేపు నెలైనా వాళ్ళు బుక్ చేసుకున్నారనుకోండి, ప్రశాంతంగా ఆ బుకింగ్ టయానికి నేరుగా తిరుమలకి వచ్చి ఒక 2-3 గంటల ముందుగా వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా దర్శనం చేసుకొని వాళ్ళకందరికీ కూడా ఈ శ్రీవారి సేవకుల్లో లేదా టీటీడీ ఎంప్లాయీస్ వీళ్ళు పెట్టి దగ్గరుండి దర్శనం చేయించి పంపించేయించిన ఆలోచనతో కంప్లీట్గా దాన్ని ఆన్లైన్ చేశారు. అంతే తప్ప మాన్యువల్గా ఇవ్వకూడదు అనేది కాదు. ఇక్కడ మాన్యువల్గా ఇస్తే అనూహ్యమైనటువంటి రద్దీ ఒక్కోసారి ఇక్కడికి వచ్చేస్తారు తిరుమలలో. ఆ సందర్భంలో వీళ్ళు ఇబ్బందులు పడతారు. ఎక్కడి నుంచో వచ్చి పాపము వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ ఇట్లా దీర్ఘకాలికంగా వివిధ జబ్బులతో రోగులుగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో టీటీడీ ఆ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో, ఫెసిలిటీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. లైన్లో వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళందరికీ అన్ని అన్నప్రసాదాలు అటువంటివి కూడా ఇస్తారు. సో, ఈ వీల్ చైర్లు, ర్యాంపులు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మీరు ఒకవేళ అక్కడి నుంచి వచ్చేటప్పుడు బస్సులో కూడా వచ్చేస్తారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా మనం ఏ విధంగా వెళ్ళాలంటే భయపడాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకులు కూడా దగ్గరుండి అంటే మరీ నడవలేని వాళ్ళు ఎవరైనా అట్టుంటే వాళ్ళతో పాటు దగ్గరుండి కూడా పంపిస్తారు. ఆ విధంగా అది ముందుగానే మనము బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో, దాని మీద ఒకసారి చూడండి. అంటే ఈ రష్ అనేది 2-3 నెలలు ఉంటుంది.
ఈ హాలిడేస్ కాబట్టి దాని తర్వాత కూడా ప్రశాంతంగా బుక్ చేసుకొని దివ్యాంగులు కానీ ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు రావచ్చు. కానీ వచ్చేటప్పుడు మీరు ఏదైతే ఆన్లైన్లో సర్టిఫికెట్స్ అంటే ఏం లేదు, ఆధార్ కార్డు ఉంటుంది, ఇక మీకు సంబంధించి వైకల్య ధృవీకరణ పత్రం, హెల్త్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అప్లై చేస్తారు, ఆల్రెడీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సో వచ్చేటప్పుడు అవి తెచ్చుకుంటే చాలు. అవి తీసుకొని వస్తే ఇక్కడ చెక్ చేసుకొని ఆ టికెట్ చెక్ చేసుకొని మిమ్మల్ని పంపిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుని దర్శనం, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే అందరికీ కూడా కొన్ని సమయాల్లో ఒక రోజులో స్వామి చాలా ఎక్కువ సమయం ఉంటుంది. యాక్చువల్గా ఆ ఎక్కువ సమయంలో ఆయన చాలా తక్కువ సమయమే ఆయనకి రెస్ట్ ఉంటుంది. ఆ ఎక్కువ సమయంలో ఇన్ని విభాగాలు చేసి వాళ్ళకందరికీ కూడా చేస్తున్నారు. సో చూడండి, ఆల్ ద బెస్ట్. ఈ వెబ్సైట్ ద్వారా తిరుమల.org అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ దివ్యాంగులు, ఇట్లా వికలాంగులు, దీర్ఘకాలికం ఉన్న వాళ్ళు మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు తిరుమలకి సంబంధించి.